ఓం నమ శివాయ. నిన్న మనం గౌతముడు గంగాదేవిని కిందకి రప్పించడం, అందులో ఈ మునులు స్నానం చేద్దామంటే ఆవిడ మాయమవడం, మళ్ళీ గౌతముడు పిలిచిన తర్వాత రావడం, ఈ మునులు స్నానం చేసి క్షమాపణ చెప్పి కాళ్ళు పట్టుకుని గౌతముడిని క్షమించమని అడుగుతూ ఉంటే, గౌతముడి శిష్యులు మీకు శివభక్తి లేకుండుగాక అని శపించడం వరకు తెలుసుకున్నాం. అసలు ప్రపంచంలో ఐశ్వర్యాన్ని పాడు చేయడానికి గొప్ప శాపం ఏంటో తెలుసా అండి? మీ ఇంట జిల్లేడు మొక్క పుట్ట అని శపించడం. ఇది మనం ఒకసారి తెలుసుకున్నాం. జిల్లేడు మొక్కలు ఇంట్లో పుట్టాయంటే ఆ ఇల్లు ఇంకా నివాసయోగ్యం కాకుండా పాడుపడిపోవడానికి సిద్ధపడిపోతుంది అని అర్థం. భౌతికమైన ఐశ్వర్యానికి అది భయంకరమైన శాపం. నీకు శివభక్తి లేకుండుగాక అంటే అంతటి దయాళువైన శివుని మీద భక్తి లేని స్థితి ఏర్పడడం అంటే ఇంకా అది మనుష్య జన్మ ఎత్తి కూడా ఉద్ధరణ వైపు అడుగులు వేయలేని వైక్లభ్యానికి గురి అయిపోవడం. కాబట్టి ఆత్మోన్నతిని పాడు చేయాలంటే నీకు శివభక్తి కలగకుండుకు కాక అని శపిస్తారు. భౌతికమైన ఐశ్వర్యాన్ని పాడు చేయాలనుకుంటే నీ ఇంట జిల్లేడు మొక్క పుట్ట అని శపిస్తారు. ఇప్పుడు గౌతమ శిష్యుల వారిని మీకు శివభక్తి కలుగుకుండు కాక అని శపించారు. ఆనాటి నుంచి వాళ్ళు జడులై తమ జీవితాలను పాడు చేసుకుని తిరిగారు. ఆనాడు వెలిసిన త్రయంబకలింగమే ఈనాడు మహారాష్ట్రలో త్రయంబకేశ్వరుడు అని పిలువబడుతూ గౌతమి తటి ఒడ్డునే మనం చూస్తున్నది. ఆయన త్రయంబకుడు అంటే 3 కన్నులు ఉన్నవాడు అని అర్థం. సమస్త దేవతా స్వరూపముల యందు 3 కన్నులు ఉన్నవాడు మహాదేవుడు ఒక్కడే. 3 కన్నులు ఉండడం విషయంలో మనం ఒకటి బాగా జ్ఞాపకానికి పెట్టుకోవాలి. కాలహర, కామహర ఈ రెండు దాని యందు ఉన్నాయి. తల్లిదండ్రుల కామం మన జననానికి హేతువు. మన శరీరం పడిపోవడానికి కారణం కాలం. కాలం వలన హరించగలిగినవాడు అంటే మనం మళ్ళీ ఇంకొక అమ్మ కడుపులో పుట్టవలసిన అవసరం లేకుండా చేయగలిగిన వాడు ఆ పరమేశ్వరుడు. వాడు 3 కన్నులు ఉన్నవాడు. అందుకే మనం శివలింగాన్ని ఆరాధన చేస్తూ ఒక మాట చెబుతూ ఉంటాం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. అంటే త్రియాయుషం అంటే ఏంటో తెలుసా అండి? ఈ మాట చెప్పి మారేడు దళం వేస్తే 3 ఆయుర్దాయాలను చూసేటట్లు చేస్తాడు. ఒక ఆయన వార్ధక్యంలోకి వచ్చేసాడంటే ఆయన బాల్యము, కౌమారము, యవ్వనము ఈ 3 దశలని చూసేశాడనమాట. ఈ 3 దశలను చూడబట్టే ఇప్పుడు వార్ధక్యంలో అంటే ముసలితనంలో ఉన్నాడు. ఒక ఆయన అసలు వార్ధక్యంలోకి వెళ్ళకుండా వెళ్ళిపోయినట్లయితే ఆయన పూర్ణాయుర్దాయాన్ని పొందలేదు అన్నమాట తెలుస్తుంది. ఇక 4వ ఆయుర్దాయంలో నిలబడ్డాడంటే మిగిలిన 3 ఆయుర్దాయాలను చూసేశాడన్నమాటే కదండి. మనం ఒక్క మారేడు దళం శివలింగం మీద వేస్తే శివుడు మిగిలిన 3 ఆయుర్దాయాలని మనం చూసేటట్టుగా చేస్తాడు. అంటే సంపూర్ణ ఆయుష్నిస్తాడు. ఆయన త్రయంబకుడు. ఆ ఆయుర్దాయాన్ని ఈశ్వరోపాసనగా ఏ పాపము మనం ఈశ్వరుని చేరకుండా అడ్డు వేస్తోందో దానిని తీసివేస్తూ ఉంటాడు. ఏ రకంగా అయినా పరమేశ్వరుడికి పూజ చేసుకుందామనో గుడికెడదామనో అనుకుంటున్నప్పుడు వచ్చే అడ్డంకుల్ని ఏదో ఒక మనిషి రూపంలో వచ్చి ఎప్పుడూ రాని వాళ్ళు వచ్చి మన ఇంట్లో కూర్చుని బాతాకాని వేస్తూ ఆ దేవాలయాన్ని కట్టేసే సమయం దాకా మనతో మాట్లాడుతూ కూర్చున్నారనుకోండి, అప్పుడు ఇంకా ఆ రోజు మనం ఇంకా గుడికి వెళ్ళలేం. అంటే ఈశ్వరుడి దర్శనానికి మనం నోచుకొని వాళ్ళం అవుతాం. ఇటువంటి అడ్డంకుల్ని అన్నిటినీ కూడా తీసివేయడానికి ఆ పరమేశ్వరుడు ఒక్క మారేడు దళం శివలింగం మీద వేస్తే ఇవన్నీ కూడా చేసేస్తూ ఉంటాడు. ఈశ్వరుడు అంత సులభుడై ఉంటాడు. 3 కన్నులతో ఉంటాడు. ఆయన 2 కన్నులు సూర్యచంద్రులు, 3వ కన్ను అగ్నిహోత్రం. సూర్యచంద్రులు కాలానికి గుర్తు. సూర్యుడు పగలు ఉంటాడు, కాలం నడుస్తుంది. చంద్రుడు రాత్రి ఉంటాడు, అప్పుడు కూడా కాలం నడుస్తుంది. కాలం మనల్ని శోషింపచేసి పడగొడుతుంది. 3వ నేత్రం అగ్నిహోత్రం. అది కామమును దహిస్తుంది. అందుకే మన్మధుడిని దహించాడు 3వ కన్నుతోటి. ఈ విధంగా 2 నేత్రములు కాలహర, 3వ నేత్రము కామహర అంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా చేసేటటువంటిది. మళ్ళీ కాలంలో పడిపోవలసిన అవసరం ఉండదు. శివుడు అటువంటి స్థితిని మనకి ఇయ్యగలిగినవాడు. ఇది వినగలిగిన వాడికి మన కోరికలను తీర్చడం పెద్ద లెక్క కాదు. ఆయన మన కోరిక ఏదైనా సరే దానిని తీర్చగలడు, అది ధర్మబద్ధంగా ఉంటే. కాబట్టి ఇప్పుడు గౌతమి తటి యందు వెలిసిన త్రయంబకలింగం అంత గొప్ప లింగం. ఆ త్రయంబకుడిని ఒక్కసారి చూసి 3 కన్నులు ఉన్నవాడా మహదేవా అని నమస్కరిస్తే చాలు మనకి ఇంత ఫలితాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు. అందుకే బోళాశంకరుడు అంటూ ఉంటారు మనం పరమేశ్వరుణ్ణి. చూడండి, ఎంతటి వాళ్ళైనా సరే కార్తీక మాసంలో నెలంతా కూడా ఏదో ఒక రకంగా పూజ చేసుకుని శివాలయాలకి వెళ్ళి దీపారాధన చేసుకుని
పరమేశ్వర పరంధామ అని ఆ స్నానాలు చేసి గోదావరికి వెళ్ళి నదులలో స్నానాలు చేసి ఆ పరమేశ్వరుణ్ణి ఒక్కసారి గనక మనం నమస్కరించినట్టయితే ఆయన ఎంతో సంతోషించి మన కోరికలను తీర్చడానికి ఆయన ముందుకొస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏ రూపంలో ఉన్నా, ఏ జ్యోతిర్లింగ రూపమైనా సరే, మనం మనస్సు ప్రశాంతంగా ఉంచుకుని, మన మనస్సును శుద్ధిగా ఉంచుకుని, ఆ పరమేశ్వరుణ్ణి ఆయన అన్నట్టుగా తుమ్మి పువ్వులు, జిల్లేడు పువ్వులు వేస్తే చాలా ఆయన సంతోషిస్తారంటారు. అసలు ఆ పువ్వు కూడా వెయ్యక్కర్లేదు. మనస్సు అనే పువ్వుని మనం వికసింపజేసుకుని, ఆయన్ని అందులో కూర్చోబెట్టుకుని, చక్కగా పవిత్రంగా మనం కనుక ఆయనని స్మరించినట్లయితే ఆయన తప్పకుండా మన కోరికలన్నీ అవి కూడా ధర్మపదంగా ఉన్నవి. అంతేగాని పక్కవాడికి ఏదో కారు ఉంది నాకు 2 కార్లు కావాలి, పక్కవాడికి ఏదో ఉంది నాకు 2 కావాలి అంటే అదేదో కథలో చెప్పినట్టుగా వా వాడికి పక్కవాడికి ఏది ఇచ్చావో దానికి 2 రెట్లు నాకు ఇయ్యి అని అడిగాట ఒకసారి పరమేశ్వరుడు ఒక భక్తుడికి దర్శనమిస్తే. ఆ పక్కవాడిని అడిగితే వాడు నాకు ఒక కన్ను పోవాలి అంటే వీడికి 2 కళ్ళు పోయాయట. అలాగా దురాశ దుఃఖానికి చేటు అంటారు చూసారా? ఆ రకమైన వింత వింత కోరికలు కాకుండా మనకి ఎటువంటిది కావాలి, మన మన ఇంట్లో మనం ఆనందంగా ఉండడానికి ఏ విధమైనటువంటి కోరికలు కోరుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుని మనం గనక కోరుకున్నట్టయితే ఆ పరమేశ్వరుడు తప్పకుండా మన యందు మనం గనక భక్తిగా ఆయనని గనక పూజిస్తే తప్పకుండా తీరుస్తాడు. చూడండి, ఇంట్లో పెళ్ళి అయి ఉండొచ్చు, పిల్లాడికి ఉద్యోగం అయి ఉండొచ్చు, చదువు అయి ఉండొచ్చు, ఆరోగ్యం అయి ఉండొచ్చు, ఐదవతనం అయి ఉండొచ్చు. ఏది కావాలి అనుకున్న అనేక రకాలైన పీడలతోటి చాలామంది బాధపడుతూ ఉంటారు, అనారోగ్యాలతోటి. అందుకే ఎప్పుడైనా సరే అనారోగ్యంతోటి ఎప్పటికీ విడవని జబ్బులాగా ఏదైనా ఉంది అనంటే పరమేశ్వరుణ్ణి రుద్రకవచం చదువుకోమని చెప్పి నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను. ఆ రుద్రకవచం చేతిలో కాస్త విభూది పట్టుకుని ఎవరైతే అలాగ ఎప్పటికీ అనారోగ్యంగా ఉండి ఏదో పోగొట్టుకున్న వాడిలా అలా ఉంటూ ఉంటారో వాళ్ళ దగ్గర కూర్చుని ఆ రుద్రకవచాన్ని ఒక్కసారి మనస్సు పెట్టి ఆ పరమేశ్వరుణ్ణే మనసులో తలుచుకుంటూ చదువుకుని వాళ్ళకి కనుక ఆ విభూతి నుదుటిని పెట్టి కాస్త గుండెలకి రాసినట్టయితే ఎటువంటి రోగం అవనివ్వండి, ఎటువంటి భయం అవనివ్వండి, ఎటువంటి గాలి సోకనివ్వండి, వెంటనే ఆ మరుక్షణమే పోతుంది. అంత ప్రభావం కలిగినటువంటి రుద్రకవచాన్ని చదువుకోండి. చక్కగా స్వామి యందు భక్తిని పెట్టుకోండి. ఆ విభూతిని కాస్త నుదుటికి పెడుతూ ఉండండి. పిల్లలకి కూడా జరాలు, భయాలు అవి వచ్చినప్పుడు అందులోనే ఫలశ్రుతి చెబుతారు రుద్రకవచంలోనే. అంతటి దయనీయుడు ఆయన పరమేశ్వరుడు. కాబట్టి చూడండి, ఒక్కొక్కసారి మనం రాత్రిళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో ఏ దారిలోనో మధ్యలో కారులోనో లేకపోతే వాహనంలోనో, ఆటోలోనో, రిక్షాలోనో, స్కూటర్ మీదో వెడుతున్నాం అనుకోండి. ఆగిపోయినట్టయితే అటు ఇటు ఎటు చూసినా జనాలు ఎవరు ఉండరు. ఒక్కళ్ళం ఉంటాం. అర్ధరాత్రి ఏం చెయ్యాలో తెలీదు. భగవంతుడి నామం చెప్పాలన్న ఆలోచన కూడా రాని పరిస్థితితో భయపడిపోతూ ఉంటాం. అటువంటి సమయాల్లోనే కాస్త దిట్టగా ఉండి, మనం ధైర్యంగా ఉండి, ఆ పరమేశ్వరుణ్ణి గనక మనస్ఫూర్తిగా తలుచుకుని, శివా నువ్వే దిక్కు, నాకు ఇంక వేరే దిక్కు లేరు, నన్ను ఎలాగో అలాగా ఇంటి వరకు చేర్చయ్యా, లేకపోతే ఏదో ఊరు ఎడుతున్నావు ఊరు వరకు చేర్చయ్యా అనుకుంటే అప్పుడే ఒక వాహనం ఏదో రావడము, రండి నేనంతటి వరకు వెడుతున్నాను మీరు కూడా రండి అని చెప్పి తీసుకెళ్ళడము, లేకపోతే ఈ కారు ఎటువంటి ట్రబుల్ ఇచ్చిందో దాన్ని పోగొట్టి చక్కగా చేయడానికి ఆ మనుషుల్ని ఎవరినో పంపడము, ఇలాంటి సాయం చేస్తూ ఉంటాడు. చాలామందికి ఇది అనుభవంలో ఉండే ఉంటుంది. కాబట్టి ఎటువంటి వాళ్ళైనా సరే మనస్ఫూర్తిగా పరమేశ్వర పరంధామ అని మనం ఆయనను కనుక పిలిచినట్టయితే ఆయన కాలహరము, కామహరము కూడా చేస్తాడు. అంటే కాలహరం అంటే అనుకోకుండా అకస్మాత్తుగా ఇంకా ఎంతో వయసు కూడా లేకుండానే పోయే వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం. ఎంతటి పాపాత్ములైనా కానీ ఆ పరమేశ్వరుని పట్టుకుంటే దాని నుంచి తప్పించుకోగలరు. ఆయన అన్నట్టుగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వార్ధక్యాన్ని కూడా చూసి, అంటే 3 దశలని చూసి 4వ దశలో అందరినీ చూసి మునిమనమల్ని చూసుకుని ఎంతో ఆనందంగా సంతోషంగా ఈ భౌతిక దేహాన్ని విదిలిపెట్టడానికి కారకులం అవుతాం. అలాగే కామహర, కామము అంటే కేవలం చెడుగా ఉండే అర్థమే అనుకోక్కర్లేదు. కోరికలు ఏముంటాయండి మనకి? చాలా ఉంటాయి. ఒక కోరిక తీరిపోయింది, తీర్చేశాడు భగవంతుడు అంటే రెండోది
రెడీగా ఉంటుందండి మనకి కోరుకోవడానికి. కాబట్టి అటువంటి కోరికలు ఏవైనా ఉన్నట్టయితే అవన్నీ కూడా తీర్చేసి, మనకి ఆ కోరికలు కూడా ధర్మపదంగా ఉన్నట్టయితే మరీ తొందరగా తీర్చి, అటువంటివి ఇంక ఈ జన్మలో ఏమీ అక్కర్లేకుండా మోక్షాన్నిచ్చి, మళ్ళీ జన్మంటూ లేకుండా, మళ్ళీ కోరికలనేవి ఏవీ లేకుండా ఉండేటటువంటివి చేయగలిగిన మహామనీషి ఆయన, మహాత్ముడు ఒక్క పరమేశ్వరుడు కాబట్టి మనం అందరం కూడా జీవితంలో ఒక్కసారైనా త్రయంబకేశ్వరం వెళ్ళి అక్కడ ఆ శివుణ్ణి ప్రార్థించి, ఆ త్రయంబకుణ్ణి ఒక్కసారి చూసి, మూడు కన్నులు ఉన్నవాడా మహదేవా అని నమస్కరిస్తే చాలు, మనకి బోళ్ళంత ఫలితాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు. ఇంతటి మహాపురుషుడు లోకన్నందు ద్వంద్వభావములు లేకుండా అంతటా ఈశ్వరుణ్ణే చూస్తూ శంభులింగ ఆరాధనా ఫలితంగా జీవితాన్ని అలా మార్చుకుని భగవంతుడిని భూమి మీదికి తీసుకువచ్చి తన విరోధులను ఈశ్వరుడు తిట్టేటంత కోపం ఆయనకు కల్పించి ఒక నది ప్రవహించేటట్టు చేసి ఆనాటి నుంచి ఈనాటి మన వరకు కూడా బతుకుతున్నాము అంటే, ఇన్ని క్షేత్రాలు వచ్చాయంటే అందుకు కారకుడైన మహాపురుషుడైన గౌతముణ్ణి మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి. మన పిల్లలకి, పెద్దవాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి కూడా ఆ గౌతముడి గొప్పతనాన్ని గురించి మనం ఎప్పుడైనా ఏ అవకాశం వచ్చినా సరే త్రయంబకేశ్వరం గురించి మనం ఎంతమందికి కుదిరితే అంతమందికి చెప్పుకుంటూ ఆ గౌతముడి గురించి విశేషంగా మనం కనుక చెప్పుకుంటూ ఉంటే పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మనకి ఎంతో పుణ్యాన్ని కూడా మన ఖాతాలో వేసేటటువంటి అదృష్టాన్ని పొందుతాం. కాబట్టి ఈరోజు మనం త్రయంబకేశ్వరుడి గురించి, అందులో గౌతమ మహర్షి యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నాం. ఇక రేపు మనం విశ్వేశ్వర లింగం అంటే వారణాసి, కాశీ కదండి, కాశీలోని విశ్వేశ్వరుడి లింగం గురించి తెలుసుకుందాం. అసలు ఈ శివమహాపురాణం చదువుతున్నప్పుడు నాకు మొదటి నుంచి ఉండే కోరిక ఏంటంటే, ఎలాగైనా సరే ఈ శివమహాపురాణం చదువుతున్న సమయంలో కాశీకి వెళ్ళి అక్కడ 9 రాత్రులు ఉండి అక్కడ గనక ఈ శివపురాణాన్ని చదివి మీ అందరికీ వినిపించాలి అని ఒక చిన్న కోరిక చిన్న కోరిక కాదులేండి, పెద్ద కోరిక అది ఉండేది. అయితే అది జరిగేదా జరగనదా అన్నది మన చేతుల్లో లేదు కదండి. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞ ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఆయన అనుజ్ఞనివ్వాలి, మనం వెళ్ళగలగాలి. కాబట్టి ఈ శివమహాపురాణంలో ముఖ్యమైన లింగం విశ్వేశ్వర లింగం. వారణాసి కాశీక్షేత్రం చాలామంది చూసే ఉంటారు. అక్కడ జరిగినటువంటి విశేషాలు, ఆయన అక్కడ ఎలా ఎందుకున్నాడు, అక్కడ ఏమేమి జరిగాయి, ఏంట ఆ జ్యోతిర్లింగం యొక్క విశిష్టత అనే విషయాలని, ఆ వారణాసిలోని విశ్వేశ్వరుడు యొక్క విశిష్టత అనే విషయాలన్నింటినీ కూడా రేపటి పారాయణంలో మనం తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.